బాయ్ బాయ్ పప్పు కూడా. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. జగన్ గుర్తు పెట్టుకో, పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. జగన్ గారికి మరియు గెలిచినటువంటి ఎన్డీఏ కూటమికి ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వాలనుకున్నాం. ఇది మన స్వయంకృత అపరాధాల వల్ల జరిగిందని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సవరించుకుంటారో, మీ తప్పుని సరిచేసుకుంటారో, తప్పకుండా మళ్ళీ మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. ఓటమి అనేది శాశ్వతం కాదు, గెలుపు శాశ్వతం కాదు, ఓటమి వ్యక్తికి కాదు, ఓటమి అనేది మనం చేసే ప్రయత్నానికి వస్తుంది. ప్రయత్నం ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. సో మీ యొక్క అనాలిసిస్ మీరు చేసుకుని ముందుగా రాజకీయాలు గొప్పగా రాణిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఇంకా చెప్పాలంటే మరి ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు అధికారంలోకి వస్తుందో వాళ్ళకి అన్నిటికన్నా ముందుగా కంగ్రాచులేట్ చెప్పాలనుకున్నాను. మరి అదేవిధంగా ప్రజలందరి తరపు నుంచి ఒక గొప్ప హెచ్చరిక కూడాను. ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో ఆ వాగ్దానాలని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తారు, అధికారం శాశ్వతం కాదు. కాబట్టి ప్రజలకు సంక్షేమము, ప్రజలకు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పిన మాటల ప్రకారంగా మీరు అధికారాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, ప్రభుత్వం నడుపుతారని చెప్పేసి, ప్రజల కోసం నిలబడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్రజలందరినీ కూడా సమానంగా చూసి నా కులము, నా మతము అన్న ఆలోచన పక్కన పెట్టి నా ప్రజలున్న ఆలోచనతోనే ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఏ విధంగా అయితే మన ఓటు హక్కును మనం వినియోగించుకున్నామో, ఒకరిని గద్దె ఎక్కించడం కోసమైనా, ఒకరిని గద్దె దించడం కోసమైనా కానీ ఈ పవర్ని ఎప్పటివరకైతే మనం ఉపయోగించుకుంటుంటామో అప్పటివరకు రాజకీయ నాయకులు ప్రజల కోసము పరిపాలిస్తారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఇంత ఘోరంగా ఓడిపోతాడని ఇటు వైసీపీ శ్రేణులు కాదు కదా, టీడీపీ కానీ జనసేన శ్రేణులు కానీ ఊహించలేకపోయారు. వై నాట్ 175 అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ, 11 సీట్స్ ఓన్లీ అనే రియాలిటీ ఎక్కడ, వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని ప్రశ్నిస్తే జగన్ అభివృద్ధిని గాలికి వదిలేశాడు కాబట్టే ప్రజలు జగన్ని ఓడించేశారని, జగన్ బాబాయ్ యొక్క హత్య కారణంగానే ఓడిపోయాడు జగన్ అని చెప్పేసి, సొంత చెల్లెలికి అన్యాయం చేశాడు కాబట్టే జగన్ ఓడిపోయాడని చెప్పేసి, చంద్రబాబుని అన్యాయంగా జైల్లో పడేశాడు కాబట్టి జగన్ ఓడిపోయాడని చెప్పేసి, ఇలాంటి కారణాలు జగన్ అంటే వ్యతిరేకంగా ఆలోచించే వారు చెప్పే సమాధానాలు. లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజలు కోట్ల మందికి అందేలా చేశారు. కారణాలలో మొదటి కారణంగా ఎమోషనల్గా హార్ట్ టచ్ చేసే ఒక్క పథకం కూడా లేకుండా పోవటమే ఒక కారణంగా కనిపిస్తుంది. జగన్ అమ్మ ఒడి అని స్కూల్కి వెళ్ళే పిల్లవాళ్ళ కోసము 15,000 రూపాయలు అమ్మకి ఇవ్వడం జరుగుతుంది, అమ్మ ఒడి అని చెప్పేసి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మీకు పిల్లవాడు ఒక్కడే ఉన్నాడా, కాదు కదా, అందుకని నేను అమ్మఒడి కాదు, దానికి బదులుగా తల్లికి వందనం తీసుకొచ్చాను. మీకు 2 పిల్లలుంటే 2కి, 3 పిల్లలుంటే 3కి, 4 పిల్లలుంటే 4 కూడా 15,000 చొప్పున నేను ఇస్తాను. ఇదే తల్లికి వందనం అని చెప్పడం జరిగింది. అలాగే పెన్షన్ల విషయానికి వస్తే 4,000 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పడం జరిగింది. డబ్బుకు సంబంధించిన విషయం ఏదైతుందో ఆ డబ్బు చేతిలో ఉన్నంత వరకే గుర్తుంటుంది, అది ఖర్చు అయిపోతే మర్చిపోతారు. అంతకన్నా ఎక్కువ డబ్బు ఎవరైనా ఇస్తున్నారంటే వాడిని గుర్తుపెట్టుకుంటారు. అంటే జగన్ ఇచ్చినటువంటి పథకాలలో హార్ట్ టచ్ చేసే ఎమోషనల్గా ఉన్న పథకం లేకపోవటమే ఒక పెద్ద కారణమా? ఏ విధంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారో, ఈ రోజు కూడా లక్షలాది మంది వారి గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారో, అలాంటి పథకం లేకపోవటమే ఒక కారణంగా మారింది. ఇంకా చెప్పాలంటే 2019లో ఏ మేనిఫెస్టో అయితే జగన్ ప్రజలకు ఇచ్చాడో అదే మేనిఫెస్టోని మళ్ళీ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే మాటలు ఇచ్చానో ఆ మాటలు నేను నిలబెట్టుకున్నాను, ఇవే వాగ్దానాలు మళ్ళీ చేస్తున్నాను చెప్పేసి అదే మేనిఫెస్టోని తీసుకొని మళ్ళీ రావడం జరిగింది. కానీ ఇటు చూసినట్లయితే ఎన్డీఏ కూటమి కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చారు. అదేమిటి, వాళ్ళు ఏదైతే ఇస్తానని జగన్ చెప్పాడో ప్రతి దాన్ని కూడా రెట్టింపు చేసుకుంటా మేము ఇస్తాము అని చెప్పేసి ముందుకొచ్చారు. కానీ ఇక్కడ ఎన్డీఏ ఏదైతే వాగ్దానాలు చెప్పుకుంటూ పోయిందో ప్రజల మనసులో ఒక ఆశ చిగురించింది, ఇది వస్తాయి కదా అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తను గెలవడం కోసం కావాల్సిన వాగ్దానాలన్నీ ఇచ్చాడు. ప్రజల ఓట్ బ్యాంక్ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. జగన్ ఓడిపోవడానికి గల కారణాల్లో మరో కారణం ఏమిటంటే కేవలం సంక్షేమం మీదనే, సంక్షేమ పథకాల మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడం. ఫ్రీగా ఎన్ని పథకాలు వచ్చినా కానీ ఫ్రీగా వచ్చేది అభివృద్ధిగా వాడికి కనపడదు. వాళ్ళకి అభివృద్ధి అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవనోపాధి ఎంతవరకు ఉంది, వాళ్ళ సంపదలు ఎంత అభివృద్ధి చెందుతున్నారు అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. ప్రజలకి అభివృద్ధి లేదు అనే ఒక పెద్ద ప్రశ్న వచ్చేసి నిలబడిపోయింది. మరో కారణం ఏంటంటే రాజకీయం అనేది సోలో గేమ్, ఒక్కడే ఆడే ఆట అనుకోవడం.
ఇంత పెద్ద రాష్ట్రానికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒకే ఒక వ్యక్తితో నడిపించబడుతుందంటే ఎంత పెద్ద తప్పుడు ఆలోచన. నేను నిర్ణయాలు తీసుకుంటాను, రాష్ట్రం మొత్తం నేనే చూసుకుంటాను అన్నదే నిజమైతే మరి రాష్ట్రానికి 175 నియోజకవర్గాలు ఎందుకు, అంతమంది ఎమ్మెల్యేలకు అవసరం ఏముంది? ఇక్కడ ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా రబ్బర్ స్టాంప్ లాగా చేసేయడము ఒక పెద్ద కారణంగా మారిపోయింది. జగన్ ఓడిపోవడానికి ఉన్నటువంటి కారణాల్లో మరొక బలమైన కారణం ఏమిటంటే జగన్ తన యొక్క క్యాడర్ని దూరం చేసుకోవడం. తను 2019లో ఎప్పుడైతే జగన్ గెలిచారో ఆ జగన్ యొక్క గెలుపు కోసము అనేక సామాజిక వర్గాలు కృషి చేశాయి. మరి ఎవరైతే జగన్ని నమ్ముకొని తను అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని చెప్పేసి ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, సమయాన్ని పెట్టారో, చివరికి వారికి ఎలాంటి వ్యాపార అవకాశాలు రాకుండా పోయాయి. సీఎం జగన్ నుంచి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. మరి అలాంటప్పుడు వారు కంప్లీట్గా ఒక వ్యతిరేకత వచ్చేసింది. కంప్లీట్గా ఆ క్యాడర్ మొత్తం జగన్కి దూరం అయిపోయింది. 2024 ఎలక్షన్స్లో తన ఓటమికి పెద్ద కారణంగా కనిపిస్తుంది. జగన్ ఓటమికి మరో కారణం ఏంటంటే ఎంతో ఆశతో జగన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు జగన్కి వ్యతిరేకంగా మారిపోతున్నారు, బలమైన వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది అన్న విషయాన్ని కూడా జగన్ గమనించలేకపోయాడు. ఆ వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకత గల కారణాలు కూడా తను తెలుసుకోవడంలో విఫలమయ్యాడని చెప్పాలి. జగన్ ఓటమికి ఉన్న కారణాల్లో మరొక పెద్ద కారణం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? దీనివల్ల అనేక మంది రైతులకి, అనేక మంది భూస్వాములకి చాలా లాభం జరుగుతుంది. అనేక లాభాలు చేకూర్చేటటువంటి చేసే యాక్ట్ ఇది నిజంగా చెప్పాలంటే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు చాలా పెద్ద నష్టం జరగబోతుంది. ప్రజల యొక్క భూముల్ని స్వాధీనం చేసేసుకుంటుంది, లాక్కుంటుంది. జాగ్రత్త, వైసీపీ కనుక గెలిస్తే మీ భూములను లాక్కుంటుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. అదే కనుక టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి వస్తే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసేస్తాము అని చెప్పేసి బలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రజలు ఎలాంటి టాక్ వచ్చేసిందంటే మళ్ళీ జగన్ గెలిస్తే మన భూములు లాక్కుంటాడంట అన్న ప్రచారం తీసుకొచ్చేశారు. నిజంగా ఈ ప్రచారంలో చాలా విషయాలు అబద్ధాలు ఉన్నప్పటికీ ప్రజల్ని నమ్మేలా చేశారు, ఓట్లు తమకు పడేలా చేసుకున్నారు. ఈ విషయం ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. మరొక పెద్ద ఓటమి ఏమిటంటే వైఎస్ షర్మిల ఇప్పుడు కంప్లీట్గా జగన్కి వ్యతిరేకంగా మారిపోవడం ప్రజలు జీర్ణించలేకపోయారు. బాయ్ బాయ్ బాబు అన్న ఆ షర్మిలానే ఇప్పుడు బాయ్ బాయ్ జగన్ అంటుంది ఏమిటని ప్రజలలో ఒక అనుమానం వచ్చేసింది జగన్కి వ్యతిరేకంగా. ఇది కూడా కారణాలు ఒక పెద్ద కారణంగా నిలబడింది జగన్ యొక్క ఓటమికి అని చెప్పొచ్చు. రివెంజ్ పాలిటిక్స్. జగన్ అధికారంలోకి వచ్చాక తన వ్యక్తిగత కక్షల సాధింపు కోసం చేసిన చర్యలు ప్రజలకు నచ్చలేదని చెప్పాలి. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ఎందుకోసము? ప్రజల సంక్షేమం కోసము, ప్రజల అభివృద్ధి కోసమే తప్ప వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవడం కోసం కాదు కదా. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అనేక కట్టడాలు అక్రమంగానే కట్టబడ్డాయి. దాంట్లో నుంచే ఒకటి ప్రజా వేదిక, టీడీపీ పార్టీ కన్వెన్షన్ హాల్, చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ఉన్నటువంటి దాన్ని ఇది అక్రమంగా కట్టబడింది అని చెప్పేసి దాన్ని మాత్రమే కూల్చడము ప్రజలు నిజంగా జీర్ణించుకోలేపారు. అక్కడ ఒక సింపతి గెయిన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గురించి. ఇంకా ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందే చంద్రబాబుని అరెస్ట్ చేయడము, ఈ రివెంజ్ తీసుకునే విధంగా పాలిటిక్స్ చేయడం కూడా న్యూట్రల్ ఓటర్స్ కూడాను నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టేశారు. ఇది చాలా బలమైన కారణంగా మారిపోయింది. జగన్ యొక్క ఓటమికి మరొక పెద్ద కారణం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని, అమరావతి రాజధాని ఏదో దాన్ని మార్చివేయడం, 3 రాజధానులుగా ప్రకటించడము, ఆ తర్వాత ఏ రాజధానిని పట్టించుకోకపోవడము, వైజాగ్ని రాజధానిగా ప్రకటించడము, దాన్ని అభివృద్ధి చేయకపోవడము, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి అమరావతిని ఆపివేయడము, ఇదంతా కూడా ప్రజలకు చాలా నెగిటివ్గా కనిపించింది. 5 సంవత్సరాల్లో కూడా రాజధాని నిర్మించలేకపోవడం చాలా పెద్ద ఫెయిల్యూర్. ఇది ఒక పెద్ద కారణము జగన్ యొక్క ఓటమికి అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మరొక పెద్ద కారణం గవర్నమెంట్ ఎంప్లాయీసే ముందు వరుసలో నిలబడి జగన్ ఓడించారని చెప్పొచ్చు. ఎలక్షన్స్ డేటా ప్రకారముగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ 4.4 lakhs మంది బ్యాలెట్ ఓట్లు వేశారు. ఇంత ఎక్కువ స్థాయిలో బ్యాలెట్ ఓటింగ్ జరగడము పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎందుకని ఇంత స్థాయిలో ఓటింగ్ జరిగింది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసినటువంటి ఓట్లు అనేది సుస్పష్టమైపోయింది ఇక్కడ. ఎందుకని గవర్నమెంట్ ఎంప్లాయీసే ప్రభుత్వాన్ని పడేయాలని చూశారు. కరోనా టైంలో కూడా గవర్నమెంట్ టీచర్స్కి తప్పకుండా స్కూల్ అటెండ్ అవ్వాలి, బయోమెట్రిక్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పడము, ఈ విపరీతమైన కారణాలు, కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెగిటివ్గా మారిపోయారు, జగన్కి వ్యతిరేకంగా ఓటింగ్ వేశారు. ఇది కూడా కారణాలు, పెద్ద కారణంగా మనకి ఓటమి కనిపిస్తుంది. దాంట్లో మరొక కారణం చూసుకున్నట్లయితే లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పిన వాగ్దానం, పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని జగన్ ఏదైతే 2019 ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఈ మాట ప్రజల్ని ఆకర్షించింది, అక్కడ మహిళలను ఆకర్షించింది. సంపూర్ణ మద్యపాన నిషేధము ప్రజల్ని ఆకట్టుకుంది, ప్రజలు ముందుకు వచ్చి ఓటేశారు. కానీ చివరికి ఏం జరిగింది? అక్కడ మద్యపాన నిషేధం అన్నారు, తన సొంత బ్రాండ్స్ని మార్కెట్లోకి దించేసి అత్యధిక ధరలకు మద్యపానాన్ని అమ్మడం మొదలుపెట్టేశారు. అక్కడ లాజిక్ ఏమి ఇచ్చారంటే రేట్లు ఎక్కువగా ఉంటే మద్యపానం పేదవాళ్ళు కొనరు, పేదవాళ్ళకి మద్యం అందుబాటులో ఉండదు కాబట్టి మద్యపాన నిషేధం జరిగినట్లే అన్నారు. కానీ ఈ లాజిక్ రివర్స్ దెబ్బ తగిలింది జగన్ ఓటమికి. ఇది కూడా పెద్ద కారణంగా మారిందని చెప్పాలి. జగన్ గారికి మరియు గెలిచినటువంటి ఎన్డీఏ కూటమికి ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వాలనుకున్నాను.
ఇది మన స్వయంకృత అపరాధాల వల్ల జరిగిందని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సవరించుకుంటారో, మీ తప్పుని సరిచేసుకుంటారో, తప్పకుండా మళ్ళీ మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. ఓటమి అనేది శాశ్వతం కాదు, గెలుపు శాశ్వతం కాదు. ఓటమి వ్యక్తికి కాదు, ఓటమి అనేది మనం చేసే ప్రయత్నానికి వస్తుంది. ప్రయత్నం ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. సో మీ యొక్క అనాలిసిస్ మీరు చేసుకుని ముందుగా రాజకీయాలు గొప్పగా రాణిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఇంకా చెప్పాలంటే మరి ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు అధికారంలోకి వస్తుందో వాళ్ళకి అన్నిటికన్నా ముందుగా కంగ్రాచులేట్ చెప్పాలనుకుంటున్నాను. మరి అదేవిధంగా ప్రజలందరి తరపు నుంచి ఒక గొప్ప హెచ్చరిక కూడాను. ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో ఆ వాగ్దానాలని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తారు, అధికారం శాశ్వతం కాదు. కాబట్టి ప్రజలకు సంక్షేమము, ప్రజలకు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పిన మాటల ప్రకారంగా మీరు అధికారాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, ప్రభుత్వం నడుపుతారని చెప్పేసి, ప్రజల కోసం నిలబడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్రజలందరినీ కూడా సమానంగా చూసి నా కులము, నా మతము అన్న ఆలోచన పక్కన పెట్టి నా ప్రజలు ఉన్న ఆలోచనతోనే ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఏ విధంగా అయితే మన ఓటు హక్కును మనం వినియోగించుకున్నామో, ఒకరిని గద్దె ఎక్కించడం కోసమైనా, ఒకరిని గద్దె దించడం కోసమైనా కానీ ఈ పవర్ని ఎప్పటివరకైతే మనం ఉపయోగించుకుంటుంటామో అప్పటివరకు రాజకీయ నాయకులు ప్రజల కోసము పరిపాలిస్తారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.